సర్కారు బళ్లలో అరకొర వసతులు పరిష్కారం కాని సమస్యల్ని చూసి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు బళ్లలో చేర్చుతున్నారు. ఖర్చుతో కూడుకున్నది తెలిసినా ప్రైవేటు వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ ఆ ఊర్లో మాత్రం గ్రామస్తులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అంతా సమిష్టిగా శ్రమించి సర్కారు బడిని ప్రైవేటుకు ధీటుగా తీర్చిదిద్దారు. ప్రైవేటు బళ్లలాగే ఆ పాఠశాల సైతం చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటుంది. యూనిఫామ్, ఐడి కార్డు, టై, బెల్టు అన్నీ ఉంటాయి. విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా, కరాటే లాంటి శిక్షణలు, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ లాంటి వస్తువులు అక్కడ ఉన్నాయి. అందుకే ప్రైవేటు నుంచి వచ్చి మరీ ఆ ప్రభుత్వ బడిలో చేరుతున్నారు. సర్కారు బళ్ళు అందుబాటులో ఉన్న ప్రైవేటు బళ్లకు విద్యార్థులు వరుస కడుతున్న ప్రస్తుత తరుణంలో 244 మంది విద్యార్థులతో కలకలలాడుతోంది మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కాకర్లపాడు ప్రాథమికోన్నత పాఠశాల. ఈ విద్యా సంవత్సరం 56 మంది విద్యార్థులు కొత్తగా బల్లో చేరగా అందులో 30కి పైగా విద్యార్థులు ప్రైవేటు బళ్ల నుంచి వచ్చిన వారే. ప్రైవేటును కాదని ఆ గ్రామస్తులంతా ప్రభుత్వ బడిని ఎంచుకోవడం వెనుక ఎంతో మంది కృషి ఉంది. ముఖ్యంగా గోడలు, తరగతి గదులపై అందమైన రంగుల బొమ్మలు వేసి పాఠశాల వాతావరణాన్ని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మన ఊరు మనబడి నిధులతో మరమ్మతులు, మంచినీరు, మూత్రశాలలు, గ్రీన్ చాక్ బోర్డులు, ఇతర సౌకర్యాలను కల్పించారు. ప్రభుత్వమే యూనిఫామ్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నా ప్రైవేటును తలపించేలా ఉండాలన్న ఉద్దేశంతో వైట్ యూనిఫామ్, స్పోర్ట్స్ యూనిఫామ్ అమలు చేస్తున్నారు. ప్రైవేటును మరిపించాలంటే ఐడి కార్డ్, టై బెల్ట్ కూడా ఉండాలని భావించి ఏటా నవీన్ కుమార్ అనే ఉపాధ్యాయుడే సొంత ఖర్చులతో విద్యార్థులకు వాటిని ఉచితంగా అందజేస్తారు. ప్రైవేట్ స్కూల్ లాగానే మా స్కూల్లో కూడా స్పోర్ట్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ డేస్ కూడా ఉంది. లైబ్రరీ, స్పోర్ట్స్ ఆర్పిస్తారు, అన్నీ ఇస్తారు సార్ మాకు ఇక్కడ. ప్రైవేట్ స్కూల్ లాగానే మాకు కూడా ఇక్కడ స్పోర్ట్స్ డేస్ ఉన్నాయి. టై, ఐడెంటిటీ కార్డు సార్ వాళ్ళు ఇస్తారు. మేము కూడా వాళ్ళలాగానే చదువుతున్నాం సార్. వాళ్ళకి ధీటుగానే ఉన్నాం. మేము కూడా ఇక్కడ బాగా చెప్తున్నారని అందరు ఇక్కడనే వస్తారు సార్, ప్రైవేట్కి వాళ్ళు కూడా. ఇప్పుడు మాకు బెంచీలు లేకుండే, ఇప్పుడు బెంచీలు వచ్చినాయి. అప్పుడు బ్లాక్ బోర్డు కూడా లేకుండే, ఇప్పుడు వచ్చింది గ్రీన్ బోర్డు. మాకు హై స్కూల్ కావాలని అనుకుంటున్నాము. చదువులో వెనకబడే విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు పాఠశాల పనివేళలకు ముందు, తర్వాత ప్రత్యేకంగా సమయాన్ని వెచ్చించి స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. వీటితో పాటు యోగా, కరాటే లాంటి ప్రత్యేక శిక్షణలు సైతం అందిస్తున్నారు. అలా ప్రైవేటును తలదన్నేలా చర్యలు చేపట్టడంతో తల్లిదండ్రులు విద్యార్థుల్ని సర్కారు బడికే పంపుతున్నారు. అందుకే ఈసారి కొత్తగా చేరిన వాళ్లలో ప్రైవేటు నుంచి వచ్చిన విద్యార్థుల సంఖ్య సగానికి పైగా ఉంది. యోగా కావచ్చు, తర్వాత స్పెషల్ క్లాసులు కావచ్చు, ఎన్ఎన్ఎంఎస్కు కోచింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకుంటూ ఒక ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నాము. ఇంకోటి మా దగ్గర గత సంవత్సరంలో ఏఐఏఎక్స్ఎల్ అనే ఒక ల్యాబ్ను, కంప్యూటర్ ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సేకరించిన డబ్బుతోనే 275 గజాల స్థలాన్ని మేము పాఠశాలకు కొనుగోలు చేయడం జరిగింది. ఇది కూడా పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఇది పనికొస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటానికి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉన్న ఊళ్ళోనే చదివించాలన్న కోరిక బలంగా ఉండటం కూడా మరో కారణం. ఎందుకంటే 3 ఏళ్ల కిందటి వరకు 7వ తరగతి వరకే ఉండేది. గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి 8వ తరగతిని మంజూరు చేయించుకున్నారు. ఉన్న గదులు చాలవని కొత్తగా గదుల నిర్మాణానికి స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇంటికి 100, బడికి చందా పేరిట ఇంటింటికి విరాళాలు సేకరించి బడి కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కొనిచ్చారు. ప్రత్యేకంగా మార్నింగ్ టైము ఒక స్టడీ అవర్స్ తీసుకురావడం జరిగింది. కరాటే, యోగా, ధ్యానం ఇవన్నీ ప్రతిరోజు నిర్వహించడం జరిగింది. వసతులు ఇంకా అవసరం ఉంది. ప్రత్యేకంగా క్లాస్ రూమ్ల కొరత ఉంది, తర్వాత ఉపాధ్యాయుల కొరత ఉంది, బాత్రూంల కొరత ఉంది. ఇవన్నీ చొరవ తీసుకోవడానికి ప్రత్యేకంగా దాతలను ప్రతి ఇంటికి పోయి దాతలను కోరడం జరుగుతుంది. గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల చొరవతో ఓవైపు 100 మంది విద్యార్థులతో ఆ సర్కారు బడి కలకలలాడుతున్నా మరోవైపు సమస్యలు సైతం వారిని వెంటాడుతున్నాయి. 8 తరగతులకు గాను 5 మాత్రమే గదులున్నాయి. ప్రాథమిక విద్యకు 7 ఉపాధ్యాయులు కావాల్సి ఉండగా 3 ఉన్నారు. 6, 7, 8 తరగతులకు తెలుగు, గణితానికి స్కూల్ అసిస్టెంట్లు లేకపోవడంతో ఉన్న టీచర్లే ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. స్కూల్లో వసతులు బాగాలేవు అనుకుంటే కొద్దిగా బాత్రూమ్లు కట్టుకోవడం జరిగింది చిన్నతోటి. ఇంకా ఈ స్కూల్లో బెంచీలు అవి ఇవి కరెక్ట్ లేవు అంటే ఈ బెంచీలు కానీ, గ్రిల్స్ కానీ, ఇంకా ఈ బొమ్మలు వేయడం కానీ
ఇవన్నీ వేయడం జరిగింది సార్. ఇంటికి 100 బడికి చందా అనే కార్యక్రమం సార్ వాళ్ళ దగ్గర చేసుకొని సారు వాళ్ళు మేము ఇంటింటికి తిరిగి వసూలు చేయడం జరిగింది. ఆ కొద్దిగా డబ్బులు చాలకపోతే మేము కూడా కొన్ని ఊరు వాళ్ళ దగ్గర అడిగి చందా చేసుకొని స్థలాన్ని తీసుకోవడం జరిగింది. 8వ తరగతి వరకు ప్రభుత్వ విద్య అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నా 9, 10 తరగతుల కోసం మాత్రం ఆ గ్రామ విద్యార్థులు ఊరు దాటాల్సి వస్తోంది. పక్కూరికి వెళ్లలేక బాలికలు చదువులు మానేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే తమ గ్రామంలోనే 10వ తరగతి వరకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. అందుకు అవసరమైన తరగతుల నిర్మాణం కోసం రైతు వేదిక వద్ద ఇప్పటికే 3.5 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. అక్కడే ఉన్నత పాఠశాల నిర్మాణం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక్కడ 7th క్లాస్ వరకు ఉన్నది సార్. 7th క్లాస్ నుంచి 8th క్లాసు పోవాలంటే మన ఎన్మన్గన్లకే కానీ నవపేటకి కానీ పోవాల్సి ఉండేది. మేము గ్రామ పెద్దలము సార్ వాళ్ళు కలిసి ఇక్కడ మాట్లాడుకొని 8th క్లాస్ చేయడం జరిగింది సార్. 9th, 10th కావాలంటే మాకు జాగ కొరత ఉండేదని చెప్పేవారు సార్లు. అదేవిధంగా గ్రామస్తులు అంతా కూర్చొని ఒక 3 ఎకరాలన్నర స్థలం కూడా చూపించడం జరిగింది గోలబండ దగ్గర. ఆ 9th, 10th చేసుకొని పిల్లల్ని ఇక్కడనే చదివించుకోవాలని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ చొరవ తీసుకొని మాకు 9th, 10th చేసి తొందరగా మా పిల్లల్ని దూరం పంపించకుండా ఇక్కడనే జైన్ చేసి ఇక్కడనే చదివిస్తారని అనుకుంటున్నాం సార్. నాణ్యమైన విద్య పేరుతో తల్లిదండ్రులు ప్రైవేటు బళ్లపై మొగ్గు చూపుతున్న ప్రస్తుత తరుణంలో ఊళ్ళో ఉన్న ప్రభుత్వ బడిని ఉన్నతీకరించేందుకు గ్రామస్తులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. అలాంటి వారికి సరైన తోడ్పాటునందించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.